నరసింహ శతకము. హరిదాసులను నిందలాడకుండిన జాలు, సకల గ్రంథములను చదివినట్లు, భిక్షమియ్యంగ దప్పింపకుండిన చాలు, చేయెత్తి దానంబు చేసినట్లు, మంచి సజ్జనుల వంచించకుండిన చాలు, నింపుగా బహుమానమిచ్చినట్లు, దేవాగ్రహారముల్ తీయకుండిన చాలు, కనకంపు గుళ్ళు కట్టించినట్లు, ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు, పేర్మి కీర్తిక సత్రముల్ పెట్టినట్లు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమనవసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పోగొట్టేవాడు, దుష్టులను శిక్షించువాడు. తండ్రి, భగవద్భక్తులను నిందించకుండా ఉంటే అది సకల శాస్త్రములను చదివినట్లే. దాన ధర్మాలు చేసేవారికి అడ్డుపడకుండా ఉంటే అది తమ చేతులారా దానము చేసినట్లే. సత్పురుషులను మోసం చేయకుండా ఉంటే వారికి కానుకలు సమర్పించినట్లే. దేవాలయపు మాన్యాలను మృంగకుండా ఉంటే బంగారు ఆలయాలు కట్టించినంత పుణ్యం. ఒకరి వార్షిక ఆదాయాన్ని దెబ్బతీయకపోతే గొప్ప సత్రములు నిర్మించినంత ఫలం. చెడు చేయకుండా ఉంటే అది మంచి చేసినంత ఫలం. పొట్ట కొట్టకుండా బ్రతికితే పొట్ట నింపిన ఫలం వస్తుంది, కానీ జననాడి మరోలా ఉంటుంది. వక్ర మార్గాల్లో నడిచే ఆ మనసులు అందరినీ వంచిస్తూనే ఉంటాయి. తా చెడ్డ కోతి వనమెల్లా చిరిచిందట అని కదా సామెత అని ఈ పద్య భావము. ధన్యవాదము.